మన మన సందులో అమ్మే పూల పూల వ్యాపారస్తులైనా, కూరగాయల వ్యాపారస్తులైనా, పెద్ద చిన్న కిరాణా కొట్లైనా, మెడికల్ షాపులైనా, ఫార్మాస్యూటికల్స్ అయినా, ఆటోమొబైల్స్ రంగంకైనా, బట్టల వ్యాపారస్తులకైనా, చెప్పుల వ్యాపారాలకైనా, ఆఖరుకు బంగారపు వ్యాపారాలకైనా, అన్ని వ్యాపార సంస్థల గల్లాపెట్టెలు గలగలలాడడం మాయమైపోయినాయి. అవి 3-4 కారణాలు ఉన్నాయి. ఎందుకు మాయమైపోయినాయి అంటే, డిజిటల్ పేమెంట్ వల్ల లిమిటెడ్ వ్యాపారాలు చేయడం చేశారు. లిమిటెడ్ వ్యాపారాల వల్ల క్యాష్ రొటేషన్ లేకోకుండా పోయింది. 10 రూపాయలకైనా ఫోన్పే చేసేస్తున్నారు, 100 రూపాయలైనా, 1000 రూపాయలైనా, 1,00,000 రూపాయలైనా ఫోన్పే చేసేసుకుంటున్నారు. అది లిమిటెడ్ వ్యాపారస్తులకి ముందు పరిగెత్తదు. ఎప్పుడైనా సరే వ్యాపారస్తులకి అన్లిమిటెడ్ వ్యాపారస్తులు అయితేనే బాగా పరిగెత్తుతుంది. ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ తెచ్చారు. ఆన్లైన్లో ఒక ఐదుగురు ఉన్న ఫ్యామిలీ ఒక ఆన్లైన్లో ఆర్డర్ పెడితే 1000 రూపాయలతో పోతుంది. అదే కార్లో రెస్టారెంట్కి వెళ్తే 5,000 రూపాయలు అవుతుంది. అలాగే చాలా వరకు వాళ్ళకి రొటేషన్ తగ్గిపోతుంటుంది. అన్ని వ్యాపారాలు కొన్ని సంవత్సరాలుగా బాగా దెబ్బతిన్నాయి. ఎవరు బయటపడట్లేదు. డిజిటల్ పేమెంట్ వల్ల సైబర్ నేరగాళ్ళు కూడా పెరిగారు. అన్లిమిటెడ్ డిజిటల్ పేమెంట్లు కొందరు అలాగే క్యాష్ అలా పెట్టుకుంటున్నారు. సైబర్ నేరాలకి డిజిటల్ పేమెంట్ల వల్ల సైబర్ నేరాలు కూడా పెరిగిపోయాయి. సైబర్ నేరగాళ్ళకి మనము తాళాలు ఇచ్చినట్లు అయిపోయింది. కరోనా నుంచి ఇంకా బాగా దెబ్బ తగిలాయి. ఈ పద్ధతి పోవాలని ఎన్నికల వ్యూహకర్త తాతా సుబ్రహ్మణ్యం కోరుకుంటున్నాడు. మై పెన్ పేపర్ అధినేత. మనము అప్పులు భారత రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, భారత ప్రభుత్వాలు కానీ అప్పులు చేసి బాగా పరిగెత్తుదని చెప్పుకుంటున్నారు. భారత ప్రభుత్వం అయితే 1,90,00,000 కోట్ల అప్పు తెచ్చారు. అవి ఎవరు తీర్చాలండి? భారత ప్రజలే కదా. ముందు తరాలకు మూలధనము ఏ విధంగా ఇస్తారు? అప్పులు ఇస్తారా? అప్పులు మాఫీ చేసేట్టుగా సంపదను సృష్టించి అప్పులు మాఫీ చేసి సంపదను ఇస్తారా? ఇక ముందైనా అప్పులతో కాకుండా సంపద సృష్టించి ముందు తరాలకి మూలధనం ఇచ్చేట్టుగా మనము కోరుకుందాము, చేస్తాము. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు తెస్తున్నాయి, సంపదను సృష్టిస్తాము అంటున్నారు. కానీ మరి ఎప్పుడు సృష్టిస్తారో, ఎప్పుడు ప్రజలకి అప్పులు కాకోకుండా సంపదను ఎప్పుడు చేతిలో పెడతారో మరి తెలియట్లేదు. మున్ముందేమైనా అద్భుతాలు జరుగుతాయేమో చూద్దాం. ఇకనైనా సరే 3 పర్యాయాలు మనం బీజేపీ ప్రభుత్వానికి మనం అధికారం ఇచ్చాము. ఈసారి అయినా సరే ఏమన్నా మారుతుందేమో. గత 3-4 సంవత్సరాలు ఓపిక పడతాము. ఈసారి లేకపోతే వేరే అద్భుతాలు సృష్టించుకుందాం మనమే. ఎన్నికల వ్యూహకర్త తాతా సుబ్రహ్మణ్యం, మై పెన్ పేపర్ అధినేత. మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం.